నిన్ను వీడని నీడని నేనే అన్నట్లు జగన్ వెంట పడుతూనే ఉన్నారు RRR. గతంలో వైసీపీ ఎంపీగా గెలిచి ఆ పార్టీకి చుక్కలు చూపించిన ఆ రెబల్ లీడర్ అప్పట్లోనే జగన్ అక్రమాస్తుల కేసులను టార్గెట్ చేశారు. తాజాగా జగన్ అక్రమాస్తుల కేసులపై ఆ ఉండి ఎమ్మెల్యే దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జగన్ కేసుల్లో జరుగుతున్న జాప్యానికి సంబంధించి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టి సిబిఐపై అసహనం వ్యక్తం చేసింది. డిశ్చార్జ్ పిటిషన్లకు ట్రయల్కు సంబంధం లేదని, కేసుల విచారణ వేగవంతం చేయాల్సిన ఆదేశాలు ఇచ్చి జగన్కు పెద్ద షాక్ ఇచ్చింది. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అప్పటి కడప ఎంపీ జగన్ అక్రమాస్తులు కూడబెట్టారన్న ఆరోపణలున్నాయి. అతని అక్రమ దందాపై 2009 నాటి యూపీఏ ప్రభుత్వం వైఎస్ మరణానంతరం సిబిఐ, ఈడీ విచారణకు ఆదేశించడంతో కళ్లు తిరిగే వాస్తవాలు వెలుగుచూశాయి. షెల్ కంపెనీలు, మనీ లాండరింగ్ వంటి పదాలు అప్పటినుంచే పాపులర్ అయి ఎవరూ కలలో ఊహించలేని ₹1,00,000 కోట్ల అని ఫిగర్ అందరికీ షాక్ ఇచ్చింది. ఆ క్రమంలో జగన్పై సిబిఐ 11 కేసులు, ఈడీ 9 కేసులు పెట్టి ఛార్జీ షీట్లు నమోదు చేశారు. అప్పట్లో జగన్ A1 నిందితుడైతే ఆయన వ్యక్తిగత ఆడిటర్ A2గా ఉన్నారు. 2011లో ప్రారంభమైన అక్రమాస్తుల కేసు విచారణకు సంబంధించి జగన్ 2012 మే 27వ తేదీన అరెస్టయ్యారు. దాదాపు 16 నెలలు చెంచల్గూడ జైల్లో జీవితం గడిపారు. దాదాపు 10 ఏళ్లుగా ఆయన బెయిలు పైన ఉన్నారు. అయితే ఆయనపై కేసుల విచారణ మాత్రం ఒక్క అడుగు ముందుకు పడలేదు. జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఇప్పటిదాకా 39 క్వాష్ పిటిషన్లు, 95 డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై తీర్పులివ్వకముందే 6 న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. జగన్ బెయిల్పై వచ్చినప్పటి నుంచి పాదయాత్ర, రాజకీయ కార్యకలాపాలు, ఇతరత్ర రకరకాల కారణాలు, సాకులు చెబుతూ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందారు. సీఎం అయ్యాక తాను ప్రజాసేవలో నిరంతరం నిమగ్నమై ఉన్నందువల్ల భారీ ఆర్థిక లోటుతో ఉన్న ఏపీని కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని, హైదరాబాద్కు రాలేనని పిటిషన్లో సమర్పించారు. కింది కోర్టు ఈ పిటిషన్ను కూడా తిరస్కరించినప్పటికీ హైకోర్టుకు వెళ్లి అనుమతులు తెచ్చుకొని కేసుల విచారణను జాప్యం చేస్తూ వచ్చారు. కేసుల్లో అసలు విచారణ ప్రారంభం కాకుండా మాజీ ముఖ్యమంత్రి జగన్ దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ల ఎత్తుగడ తాజాగా సుప్రీంకోర్టులో చిత్తైంది. డిశ్చార్జ్ పిటిషన్లకు అసలు కేసుల విచారణకు మధ్య సంబంధం లేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కేసుల సత్వర విచారణకు ఇదివరకే స్పష్టమైన ఆదేశాలిచ్చామని, కొత్తగా మళ్లీ ఆదేశించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. విచారణలో ఎందుకు జాప్యం జరుగుతుందో తమకు తెలియడం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. అదే సమయంలో జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ అఫిడవిట్లో పొందుపరిచిన అంశాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది. ట్రయల్కు డిశ్చార్జ్ పిటిషన్లు అడ్డంకి కానే కాదని స్పష్టం చేసింది. సర్వోన్నత న్యాయస్థానం గతంలో ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం విచారణ సాగించాలని ఆదేశించింది. జగన్ అక్రమాస్తుల కేసు విచారణను వేగవంతం చేయాలని, కేసుల ట్రయల్ను తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని, జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు తాను వైసీపీ ఎంపీగా ఉన్నప్పుడే 2 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. వాటిపై ఈ ఏడాది మే 2న సిబిఐ అఫిడవిట్ వేసింది. కేసుల్లో నిందితులుగా ఉన్నవారు ఒకరి తర్వాత మరొకరు డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారని, ట్రయల్ సాగకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని, ఆ కేసుల్లో ఉన్న నిందితులంతా శక్తిమంతులేనని సిబిఐ అందులో పేర్కొంది. దానిపై జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. డిశ్చార్జ్ పిటిషన్లకు కేసు విచారణకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం విచారణ చేపట్టాలని సిబిఐని ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 11కు వాయిదా వేసింది. సుప్రీం ఆదేశాలతో కేసుల విచారణ ప్రారంభం కానుండడంతో జగన్ తిరిగి కోర్టు మెట్లు ఎక్కడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తం మీద జగన్ అక్రమాస్తుల కేసులో ఇప్పటిదాకా జరిగింది ఒక ఎత్తు, ఇకపై జరగబోయేది మరో ఎత్తు అని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. For more videos like this, subscribe Big TV channel.